ఇవాళ చాలా విషయాలు ఈ బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. ఆనాటి ప్రభుత్వాలకు బడ్జెట్ అంటే అక్కల గారడి, ఆనాటి ప్రభుత్వానికి ప్రజలంటే అవహేళన. కానీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బడ్జెట్ అంటే ఇవాళ మాకు పేద ప్రజల యొక్క ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అందుకే అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇవాళ బడ్జెట్ను పెట్టడం జరిగింది. అనవసరమైన హంగామా లేకుండా వాస్తవికత అర్థం పట్టేలా ఈ బడ్జెట్ను రూపొందించారు. పేదలు, రైతులు, మహిళలు, దళితులు, బడుగు బలహీన వర్గాల మైనార్టీలు సంతృప్తిపరిచే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు విక్రమార్క యొక్క దార్శకత అద్దం పట్టేలా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో కేటాయింపులు భవిష్యత్ తెలంగాణకు మరింత గట్టిగా పునాదులు వేసేలా ఈ చర్యలు తీసుకున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈ బడ్జెట్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చమే ధ్యేయంగా ఈ బడ్జెట్లు అడుగులు ముందుకేస్తున్నాయి అధ్యక్ష. 6 గ్యారెంటీలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది. తెలంగాణ రైజింగ్ 2050కి ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అధ్యక్ష. వచ్చే 10 ఏళ్ల కాలంలో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు చాలా విషయాలు మరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు మాట్లాడుతూ మహిళా సోదరిమణులకు సంబంధించి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఇవాళ మహిళా సోదరిమణులు ఒక్కసారి చూసుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మరి మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మహిళలకు గత ప్రభుత్వాలు కేవలం వాళ్ళ మీటింగ్లను వాడుకోవడం తప్ప ఎక్కడ వారికి అభివృద్ధిలో సహకరించలేని విషయాన్ని ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ 149 కోట్ల ప్రయాణాన్ని, మరి ఆర్టీసీకి ఇవాళ 505 కోట్ల రూపాయలు మరి ఇవాళ అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఆర్టీసీ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆనాడు ఆర్టీసీ కార్మికుల యొక్క తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఆనాడు ఆర్టీసీని దివాలా తీసి ఆర్టీసీలో పనిచేసేటటువంటి చిన్న ఉద్యోగులందరూ కూడా మరి ధర్నాలు చేస్తే, నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళ ఉద్యోగులను తొలగించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్లు మట్టుబడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైంది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే ఇవాళ అధ్యక్ష, మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో ఇవాళ మహిళలకు అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మరి మొదలుపెట్టింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరినీ కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ పావుల వడ్డీకి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష, ఏదైతే మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ 600 బస్సుల్ని వారికే ఇచ్చి వారిని బలోపేతం చేయడానికి గొప్ప నిర్ణయం చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక ఆర్టీసీ బస్సులే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు ఒక పెట్రోల్ బంకును కూడా మహిళా సంఘాలను కేటాయించడం జరిగింది. మహిళా సంఘాలను పెట్రోల్ బంకులను కేటాయించడం ద్వారా వారికి ఆర్థిక పరిపుష్టికి ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ ఏదైతే సోలార్ పవర్ ద్వారా నియోజకంలో గ్రామాల్లో ఎక్కడెక్కడైతే కనీసం 1000 మెగావాట్ల విద్యుత్ని వారి ద్వారా ఉత్పత్తి చేసి వారిని బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేస్తుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఆనాడు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకు అందరికీ కూడా ఆనాడు